హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దామా? ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్, ఆనియన్స్ 2 ఆనియన్స్ వేసుకుందాం పెద్దవి. ఒక 3 గ్రీన్ చిల్లీ వేసాను. సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఉప్పు వేసుకుంటున్నాను, సరిపడా ఉప్పు వేసాను. కళ్ళుప్పు యూస్ చేశానండి నేను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అండ్ కారం 3 స్పూన్స్ వేసాను. ఫిష్కి ఎక్కువ కారమే పడుతుందండి, ఫిష్కి నాన్ వెజ్కి ఎక్కువ కారమే పడుతుంది. కొంచెం పసుపు, అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్కి ఎక్కువే ఆయిల్ పడుతుంది, కారం కూడా ఎక్కువే పడుతుంది. అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. మంచిగా మిక్స్ చేయండి, బాగా పీసెస్కి అన్నిటికీ పట్టాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా అత్తమ్మ నేర్పించారు నాకు. చాలా బాగా చేస్తారు ఆమె. మంచిగా అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫిష్ వెడల్పుగా ఉండే పాత్రలో వండితే బాగుంటుంది. అది పీసెస్ బ్రేక్ అవ్వకుండా వస్తాయన్నమాట. మంచిగా అలా తీసి మనం వేసుకునేటప్పుడు కూడా పీస్ చెదరకుండా ఉంటుంది. సో ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో వండితే బాగుంటుంది. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. చింతపండు పులుసు గింజలు అవి తీసి పక్కన పెట్టేశాను, రెడీగా ఉంచుకున్నాం. ఓకేనా? చింతపండుని కూడా మంచిగా కలుపుకోవాలి. బాగా పీసెస్కి మంచిగా పట్టేలాగా కలపండి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం 1/2 గ్లాస్ వేసుకుందాం వాటర్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా అది అంతా ఫిక్స్ చేశాను కదా, అందుకని అలాగ కలుపుతున్నాను అనమాట. కొంచెం ముక్క అంతా మునిగిపోవాలి వాటర్లో. అలా చూడండి ఒకసారి. బాగుంది కదా చూడటానికైతే. ఇక మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 20 మినిట్స్ అలా వదిలేద్దామండి, ఓపెన్ చేయకుండా. అన్నీ లోపలికి ఉండాలని సెట్ చేస్తున్నాను. అలా ఒక 20 మినిట్స్ అన్నా అలా వదిలేయాలి, హై ఫ్లేమ్లో పెట్టేసి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కామెంట్ చేయండి మీరు. నేనైతే ఇలా చేస్తాము మా ఇంట్లో అయితే. మా అత్తయ్య అయితే నాకు ఇలాగే నేర్పించారు, నాకు ఇలాగే వస్తుంది.
చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. ఇలా స్టవ్ వెలిగించేసుకున్నాను అండ్ మూత పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. అది ఫిక్స్ అవ్వలేదు, మూత సరిగ్గా దానికి సెట్ అవ్వలేదు, అందుకని వేరేది తీసేసి వేరేది పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే సెట్ అయింది. కొంచెం 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో, మంచిగా అయితే ఉడుకుతుంది. ఇది చాలా సింపుల్ అండి, పెట్టేసి వేరే పని కూడా చూసేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం. ఫస్ట్లో అయితే మసాలా వేయలేదు కదా, ఇది మసాలా. ఇది నేనైతే ఏమేమి యూస్ చేశానంటే ఇంగ్రీడియంట్స్: అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, గసగసాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ థిక్గా గ్రేవీ కూడా థిక్ వస్తుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం వాటర్తో మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే అది కదపడానికి రాదు కదా, కలపడానికి ముక్క చెదురుతుంది. అందుకని వాటర్తో కొంచెం మిక్స్ చేసుకొని వేద్దాం. కొంచెం వాటర్ తీసుకున్నాను, వేస్తున్నాను. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి, చూడండి. చూడండి, వేసుకుందాం మసాలా. ఇలా మిక్స్ చేసుకోవాలి, పైనుంచి వేసుకోవాలి అలా. అది గరిటెతో తిప్పకూడదండి, గరిటెతో తిప్పితే పీసు చెదిరిపోతుంది కదా, అందుకని గరిటెతో తిప్పొద్దు. ఊరికి క్లాత్తో అలా పట్టుకొని మనం కొంచెం అలా మిక్స్ చేస్తే చాలు. కొంచెం అలా కలుపుదాం. చూస్తారు కదా, అలానే కదపాలి, గరిటెతో తిప్పకూడదు. ఓకేనా? ఓకే, అలా వదిలేసేయండి. సిమ్లో పెట్టేసుకోవాలి. మసాలా వేసే ముందు వరకు అయితే హైలోనే ఉంచాలి, హై ఫ్లేమ్ మీదే వండాలన్నమాట. ఆ తర్వాత మసాలా వేసాక కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అలా వదిలేసేయండి. కొంచెం పీస్కి తగలకుండా అలాగా కొంచెం కలపాలంతే. ఓకేనా? అది వైట్గా కనిపిస్తుంది కదా, అంతవరకు కలిపేద్దాం. ఇప్పుడు చూడండి మసాలా వేసాక ఎలా ఉందో. మూత పెట్టేసి క్లోజ్ చేయండి. ఒక 15 మినిట్స్ అలా సిమ్లో వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మొత్తం పైకి వచ్చేసింది ఆయిల్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే.
చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని ఆపేసుకోవడమే. కొత్తిమీర వేస్తున్నా. ఒక 4 మినిట్స్ ఉంచండి చాలు కొత్తిమీర వేసాక. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మంచిగా. క్లోజ్ చేశాను. చూద్దామా ఓపెన్ చేసి? ఓకే, ఆయిల్ అంతా వచ్చేసింది పైకి. ఇంకా అంతే, అయిపోయింది. ఆఫ్ చేద్దాం స్టవ్. వేడివేడిగా ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాగ్య వ్లాగ్స్.